మరి మా సమస్యలు ఏదైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నావో వాటన్నిటి మీద కూడా జోక్యం చేసుకోవాలని మేము దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపట్టాము। ఈ కార్యక్రమంలో భాగంగా 15 నుంచి 22 వరకు కూడా ఇచ్చాము। ఈరోజు లాస్ట్ మరి సమస్యలు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితేనేమి, జేఎల్ఎం గ్రేడ్ 2ల సమస్యలు అయితేనేమి, కారుణ్య నియామకాలు అయితేనేమి, డిఎలకు సంబంధించినటువంటి అయితేనేమి, మాకు పీపీల సరెండర్ విషయాలు అయితేనేమి, ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నవి। మరి ఆ సమస్యలన్నీ కూడా 13 + 16 మొత్తం 29 డిమాండ్ల మీద మేము మేనేజ్మెంట్కి నోటీస్ ఇచ్చి ఉన్నాము। మరి అవన్నీ కూడా గతంలో చర్చించి మేనేజ్మెంట్ ఒప్పుకొని అంగీకరించిన అంశాలే। మరి వారికి దానికి సంబంధించిన ఆర్డర్లు ఇవ్వమంటే ఇవ్వకుండా మీనమేషాలు లెక్క పెడుతున్నాయి। అందుకు ఈ మేనేజ్మెంట్లు ఏదైతే ఈ మొండిగా వ్యవహరిస్తున్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈరోజు మీరు రోడ్డు ఎక్కవలసి వచ్చింది। కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి మేము వ్యతిరేకమైన భావన జనాలలో కలుగుతుంది అంటున్నారు। కాదు, మేము ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వం దృష్టికి వెళుతుందా లేదా వెళ్ళాలన్నటువంటిదే మా ఉద్దేశం। ఎందుకంటే ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞులు। ఆయన విద్యుత్ సంస్థల సంస్కరణలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, సంఘాల సంస్కరణలను వేగవంతం చేసినటువంటి వ్యక్తి, విద్యుత్ సంస్థ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి। కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మాకు ఎమర్జెన్సీగా తీర్చవలసిన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని పరిష్కరిస్తారని మనం చేస్తాం।